హైవ్యూర్స్ ఈరోజు సిరాజ్ అని చెప్పేసి విజయనగరం అనే టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, స్లీపర్ సెల్. వాడు ఏకంగా రాజసింగ్ని టార్గెట్ చేశాడు. మొన్న మధ్య రాజసింగ్ వచ్చేసి ఓపెన్గానే డైరెక్ట్గానే కొన్ని పోస్టులు పెడతా ఉన్నాడు. హిందువులకు సంబంధించి ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగినా, లేదు మతం విషయంలో వచ్చేసి ముస్లింలు ఎక్కడైనా తేడాగా బిహేవ్ చేసినా ఊరుకోవట్లేదని. అలా గతంలో ఒక వీడియో ఏదో చేసి పెట్టాడు. ఆ వీడియో కింద సిరాజ్ ఘోరంగా కామెంట్లు పెట్టేశాడు డైరెక్ట్గా ఓపెన్గానే. అది చూసిన వెంటనే ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి సిరాజ్ని సూపర్ రా నువ్వు అదిరంటే ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్కి ఏపీ రెవెన్యూ ఉద్యోగి వచ్చేసి ఇంటరాక్షన్ నడిచింది కొన్నాళ్ళు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయాలు, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్, ఆ తర్వాత రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. సిరాజ్ని ఫస్ట్ డే విచారిస్తే సరిగా నిజాలు చెప్పలా, 2 రోజులు విచారి చెప్పలా, 3 రోజులు విచారిస్తున్నప్పుడు విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ ఏరియా ఉండేది కదా, దాన్ని పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్ లాగా అనుకోవచ్చు. అక్కడ ఆ ఏరియాలో విచారిస్తున్న మూమెంట్లోనే అక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ. అప్పుడు 3వ రోజు చెప్పాడు ఎవరెవరికి ఏ రకం సంబంధాలు ఏంటో పోలీసులు విచారిస్తున్నప్పుడు చెప్పుకుంటా వచ్చినాడు. మన చవట మిస్ అయ్యా. ఈ సిరాజ్ని ఫస్ట్ రోజు అదుపులోకి తీసుకున్నప్పుడు ఇంకా ఎన్ఐ వాళ్ళు రాలా, దాన్ని ఏపీ పోలీసులో ఉన్నారు. అక్కడ పోలీసులు తింటానికి టిఫిన్ ఆర్డర్ చేస్తూ ఉంటే నాకు ఉల్లెట్టి చెప్పండి అని చెప్పేసి చెప్పాడంట. అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ మాకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పారు నాకు. వాడు ఇప్పటికీ భయపడకపోగా వాళ్ళ నాన్న పోలీస్ అని ఈయనేమీ చేయరని అసలు ఎంత స్వేచ్ఛగా వాడు ఉన్నాడంటే అక్కడ భయాందోళనలు ఏమీ లేకుండా, ఏం పర్లా, నేనే తప్పు చేయాల, ఏం చేసుకున్నారో చూసుకున్న నా దగ్గర ఏమీ దొరకదు అన్నట్టు వాడు ఉన్నాడంట. సో వీడికి ఇంటెన్షన్ రాజాసింగ్ని చంపడం కూడా వీళ్ళ టార్గెట్, వీళ్ళ లిస్టులో ఉన్నారు. అయితే ఇప్పుడు వీడిని ఎంకరేజ్ చేసింది ఐఎస్ఏ వాళ్ళ లేదన్నప్పుడు టెర్రరిస్టులా, వీళ్ళంతా ఎవరు ఏంటంటే సౌదీ అరేబియాకి సంబంధించిన బ్యాచ్ ఉన్నారు, హైదరాబాద్ చెందిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. బట్ ఏపీలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తి ఈ సిరాజ్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వైపు ఎందుకు ప్రోత్సహించాడు? అతను ముస్లిమా, హిందువా, బీజేపీ వెంట పడదా, క్రిస్టియనా, నాస్తికుడా, ఎవరు? ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది బీజేపీ అంటే పడినటువంటి హిందువులు కూడా ఈ టెర్రరిస్టులకి సాయం చేస్తూ ఉన్నారు. ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు, ఆ బ్యాచ్ ఇంకా ఉన్నారు, 11 మంది 12 మంది ఉన్నారు. ఆ లిస్ట్ రెడీ చేశాను, ఇవ్వటం మర్చిపోయాను వీడియో. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. సిరాజ్ గాడు చేజేతులారా వాడి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఇంకా బోర్డు మంది జీవితాలు నాశనం చేయడానికి రెడీ అవుతున్న మూమెంట్లో పోలీసులు దొరికిన తర్వాత వాడు చెప్తుంది ఏంటంటే వీడిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారిలో ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగుడు ఉన్నాడంటే అసలు వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి. ఇంకా ఎండెత్తులు విచారించి వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, నిజం ఎంత అబద్ధం ఎంత మొత్తం బయటకు లాగుతూ ఉన్నారు.